మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే. డొనాల్డ్ ట్రంప్, ఈయనకు సంబంధించినటువంటి ఒక్కొక్క న్యూస్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అగ్ర రాజ్యానికి ఆయన రాజ్యాధిపతి కాబట్టి. అయితే ఆయన చనిపోయాడు అనే వార్తలు ఒకంత వివాదాస్పదంగానే మారుతూ ఉన్నాయి. సరే, ఆయన చనిపోయాడా చనిపోలేదా అనేది ఖచ్చితంగా ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే ప్రకటిస్తుంది దేశం. కానీ ఆ దేశాన్ని చంపుతున్నాడు అనేది మాత్రం యావత్ ప్రపంచం మాట్లాడుతున్నటువంటి ఒక వైనం. దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగానే ఆయన అమెరికాని చంపేస్తున్నాడా? ఇప్పుడు కొంతమంది ఉంటారు, రాచపీనికి తోడు పీనికి అనే మనస్తత్వం ఉంటుంది కొంతమందికి. నేను ఒక్కడనేనా చచ్చేది, నాతో పాటు ఇంకో నలుగురు చావాల్సిందే, నాకు తోడు రావాల్సిందే అన్నట్లు. అలాగే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఆ ఒక్క దేశమే కష్టపడట్లా, దాంతోపాటు ప్రయాణం చేస్తున్న వేరే దేశాలు, దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ దేశాలు అన్నీ నష్టపోతున్నాయి. అట్లంటే ఇప్పుడు ఇవాళ ఏ దేశము కూడా నేను ఒక్కడిని సర్వస్వతంత్రంగా ఉంటాను అనే పరిస్థితిలో ఇవాళ ఏ దేశము లేదు. ఒక్కొక్క దేశానికి కొన్ని అవసరాలు ఉంటాయి, ప్రత్యేక అవసరాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని వాళ్ళ దేశంలో ఏం చేసినా పండవు, కొన్ని దేశాల్లో ఇబ్బడిమబ్బడిగా పండుతాయి. జపాన్ లాంటి దేశంలో ఏది పండదు, వాళ్ళు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు మన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఉంది. ఈ ఎర్రచందనం అనేది ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. అలాగే ఇప్పుడు మన మణిపూర్ ఉంది, మన ఇండియాలో మణిపూర్. ఆ మణిపూర్లో ఆకుపచ్చ రాళ్ళు దొరికే గనులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. అప్పటికి చాలా కాస్ట్లీ కూడా అది. అయితే మరి అందుకే ఏం చేస్తారంటే అరుదుగా దొరికే వాటి మీద అందరి కన్ను ఉంటుంది. అఫ్కోర్స్ ఉంటుంది. అందుకోసం కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బంగారం కోసం యుద్ధము ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉన్నాం కదా. అయితే ట్రంప్ యుద్ధం ఎలా ఉంది అంటే సుంకాల యుద్ధం. సుంకాల యుద్ధం అంటే ఏంటి అంటే ఏం చేస్తున్నాడు, ఆల్ ఆఫ్ ఏ సడన్ సుంకాల రేట్లు పెంచుతున్నాడు. సుంకాల రేట్లు పెంచేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు మన దేశం నుంచి ఒక ఉత్పత్తి అయ్యింది, మనము ఇంత కాస్ట్ అని పెట్టుకుంటాం ఇప్పటి వరకు ఉన్న సుంకాలను బట్టి, అక్కడ దిగుమతి సుంకాలను బట్టి. వీడు సడన్గా సుంకం పెంచేసరికి ఇక్కడ రేటు పెంచాలి అంటే మనం ఏంటి, ఇక్కడ ఇది ఉత్పాదకత అయ్యే ఖర్చును బట్టి, మనకు వచ్చే లాభాన్ని బట్టి, మనం కట్టాల్సిన ట్యాక్స్ను బట్టి అన్నిటినీ కలుపుకుని మనం ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటాం. వీడు సడన్గా వచ్చేసేసి మీరు మా దేశానికి ఇది పంపిస్తున్నారు కాబట్టి నేను ఇంత ట్యాక్స్ వేస్తాను అన్నాడు అనుకోండి, ఆ ట్యాక్స్ ఎవరు కట్టుకోవాలి? మనమే కట్టుకోవాలా? ఆబ్వియస్గా మనమే కట్టుకోవాలి. కానీ మనమే కట్టుకోవాలి అంటే మధ్యలో ఉన్న వ్యాపారస్తుడు నష్టపోతాడా? నష్టపోడు. వ్యాపారస్తుడు ఏమంటాడు, ఈ ఉత్పత్తి చేయడం కోసమే మనం తయారు చేశాం కాబట్టి ఉత్పత్తిదారుని అడుగుతాడు, మరి అక్కడ నేను వాళ్ళు దిగుమతి సుంకం వేశారు మీరు తగ్గించుకోండి అంటాడు. వీళ్ళు ఈ మధ్యలో వ్యాపారస్తుల మీద ఆధారపడి ఉంటారు. నష్టపోయేది ఉత్పత్తి చేసేవాళ్ళు. లేదు అనుకుంటే అక్కడ వినియోగదారుడు నష్టపోతాడు. ఎక్కువ రేట్ పెట్టి వాడు కొనాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాడు దానికి ప్రిపేర్డ్గా ఉండడు. అఫ్కోర్స్ ప్రిపేర్డ్గా ఉండడు అనుకోండి. ఇప్పుడు రోజుకి 2 గుడ్లు తిందాము అనుకున్నారనుకోండి, గుడ్ల రేటు పెరిగింది అనుకోండి, ఆ మాదిరి మన ఆదాయం పెరగలేదు అనుకోండి, ఒక గుడ్డు తింటాం. గుడ్డుకు ప్రత్యామ్నాయం ఏంటో చూసుకుంటాం. వ్యాపారస్తులే తెలివైన వాళ్ళు, దేశాధినేతలే తెలివైన వాళ్ళు అంటే కాదు కదా. సామాన్య ప్రజలు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టే వాళ్ళు గంతులు వేయగలుగుతారు. కానీ ఆర్థిక పరిస్థితి లేకుండా వంతుకు గంతు అయితే వేయలేరు కదా. మరి ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది, ఫస్ట్ 25% అన్నాడు. 25% అంటే వాళ్ళు సిద్ధపడ్డారు, అక్కడ దిగుమతిదారులు సిద్ధపడ్డారు. పోనీలే మీరైతే పంపించండి, మాకు ఇక్కడ డిమాండ్ ఉంది, మీరు పంపండి, ఆ బాధలేవో మేము పడతాము అన్నారు. అంటే వాళ్ళు పట్టమంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో డబ్బులేం తీసుకోరు, వాళ్ళు అక్కడ రేట్లు పెంచుతారు, అక్కడ అవసరం కాబట్టి చచ్చినట్టు కొంటారు అనే ఉద్దేశంతో. ఈ లోపు మళ్ళీ ఏం చేశాడు, ఇంకో 25% అన్నాడు. 50%? ఇప్పుడు 50%. ఈ 50% చేసేసరికి ఈ రొయ్యల ఎగుమతిదారులు కావచ్చు, మన దగ్గర మత్స్య సంపదన బాగా ఉంటుంది, అమెరికాలో తక్కువ ఉంటుంది. అందుకోసం ఏంటంటే మన ఎగుమతులు చాలా, పైగా ఇండియన్స్ కూడా అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి మన రొయ్యలు తినడానికో చేపలు తినడానికో వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు.
మరి అలాంటప్పుడు వాళ్ళు దిగుమతి చేసుకునేటప్పుడు వాళ్ళ మీద భారం పడింది అనుకోండి, వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది చూసుకుంటారు. కానీ ఈ లోపు మనం ఏం చేస్తున్నాము, మనకి ఇంత డిమాండ్ ఉంది కాబట్టి, ఎగుమతి చేయాల్సిన డిమాండ్ ఉంది కాబట్టి మనం ఉత్పత్తి చేసి కూర్చున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ రోజు మంత్రదండంతో ఇన్నే పుట్టిస్తాను రొయ్యల్ని అంటే కుదరదు కదా. సీడ్ వేయాలి, అవి పెరగాలి, అవి బరువుకు తగ్గట్లు కౌంట్ అంటారు వాటిని, కిలోకి 30 వస్తాయి కొన్ని, 20 వస్తాయి కొన్ని, 70 వస్తాయి కొన్ని రొయ్యలు. ఈ లోపు ఇవి చచ్చిపోకుండా ఉండాలి కదా. రొయ్యలు చచ్చిపోతాయి కదండి. అవి ఎందుకు అంటే ఉంటాయి కాదని కాదు, కానీ వాటిని జాగ్రత్త చేస్తారు. ఒక్కొక్కసారి టైం అయిపోయిన తర్వాత, ముదిరిపోయిన తర్వాత అవి చచ్చిపోతాయి అనుకోండి. అంటే ఫీడ్ వేయటం వేస్ట్ కదా వీళ్ళకి. ఇప్పుడు అది ఇంకా బరువు పెరగదు, ఎంత తిన్నా పెరగదు అనుకోండి ఒక టైం వచ్చేసరికి. కానీ అవి బతికుండాలంటే ఫీడ్ వేయాలి కదా, ఆ ఫీడ్ కాస్ట్ వీడికి నష్టమే కదా. అంటే ఇట్లా ప్రతిదీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఉంటది. ఇప్పుడు భయపడేది ఏంటి అంటే ఈ సుంకాల గోళ తేలలేదు, మన షిప్పుల్లో వెళ్తాయి, కంటైనర్లు వెళ్తాయి, కంటైనర్లో ఐస్ ముక్కలో ఏసీనో ఏదో పెట్టి ఫ్రీజర్లు పెట్టి తీసుకెళ్తారు, అదేమీ ఇబ్బంది ఉండదు. కానీ వాటిని ఏం చేయాలి అంటే దీంట్లోనే ఉంచలేరు కదా, సముద్రంలో ఉంచలేరు కదా. ఇప్పుడు ఆ నౌకాశ్రయానికి తీసుకెళ్ళాలి. నౌకాశ్రయంలో ఒక నౌకను పెడితే రెంట్ కట్టాలి. ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు విమానాలు ఉన్నాయి, కొంతమందికి సొంత విమానాలు ఉంటాయి, ఈ రెంట్ కడతారు. సొంత విమానం ఎక్కడన్నా ఏదైనా ఎయిర్పోర్ట్ లో మనం పెడితే గనక మనం రెంట్ కట్టాలి. అదే ఆషామాషిగా ఉండదు, ఆషామాషి విషయం ఏం కాదు, ఆషామాషి విషయం కాదు. మరి అందుకోసం ఏంటి అంటే ఈ నౌకలు ఇక్కడ ఆగినప్పుడు, లంగర్ వేసి ఆపినప్పుడు ఇక్కడ రెంట్ కట్టాలి. ఇప్పుడు వాళ్ళు సరుకు దిగుమతి చేసేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ వేసుకొని ఆ నౌక బయలుదేరింది అనుకోండి, ఇదంతా సజావుగా జరిగే స్టోరీ. అలా కాకుండా ఆడు అన్లోడ్ చేసుకోడు. ఇంత అనవసరమైన గందరగోళాన్ని సృష్టించాడు ట్రంప్. అసలు ఏమైనా ఉందంటారా ఆయనకి? ఆ ట్రంప్ బ్రెయిన్ మామూలుగా అయితే ఏంటంటే ఐన్స్టీన్ బ్రెయిన్ ని పరిశోధనలు చేయటానికి ఐన్స్టీన్ బ్రెయిన్ ని శాస్త్రజ్ఞులు ఉంచుకున్నారు. ఇప్పుడు ట్రంప్ బ్రెయిన్ కూడా ఉంచుకోవాలి. అసలు ఏముంది బ్రెయిన్ లో, ఏం జీన్స్ ఉన్నాయి, ఈ జీన్స్ లేకపోకుండా జీన్ మాడిఫైడ్ ఫుడ్ లాగా జీన్ మాడిఫైడ్ పీపుల్ తయారు చేయాలి. ఎందుకంటే ఇవే జీన్స్ తోటి కనుక మనుషులు పుట్టారు అంటే గనక ఈ ప్రపంచం అయితే ఉండదు. చాలా కష్టం, చాలా కష్టం. పైగా ఇంతలో వీడికి ఏవో నరాలకు సంబంధించిన జబ్బులని, వీడు మట్టి మశానం అని ఏవో వస్తున్నాయి బయటికి. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే వీడు ఏది పడితే అది వాగుతున్నాడు, వీడు బాగున్నాడు అంటేనేమో వీడు వాగట్లేదు ఏంటి అనుకుంటారు, వీడి వాక్కుండా ఆపాలి అంటే వీడికి ఒంట్లో బాగాలేదని చెప్తే తప్పితే రాజుగారికి జ్వరం వచ్చింది అంటే ప్రజల సందర్శనార్థం ఉండదు కదా. అవును, లేదు రాజు బాగుండి ప్రజలకి ఇవ్వట్లేదు అంటే మరి అసలు రాజు ఉన్నాడా పోయాడా అనుకుంటారు. అలా వార్తలు వస్తున్నాయని అనిపిస్తుంది నాకు. పోయే రకం కదా ఆడు, చెప్పే కదా రాజు పీనుకు తోడు పీనుకులు కావాలని. వీడు పోవాలంటే ఎంతమంది పోవాలో. సరే, ఇప్పుడు ఇది అడుదిరిగి ఇడిదిరిగి ఈ ఉచ్చులన్నీ అమెరికాకే చుట్టుకుంటున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి తయారయ్యేవి కూడా వేరే దేశాలు కూడా వాడుకోవాలి కదా. వాళ్ళు కూడా అట్లాగే ట్యాక్స్లు వేసారు అనుకోండి, ఏమవుతుంది? అక్కడి నుంచి ఇండియాకి వచ్చేవి ఏమైనా ఉంటాయా? కోకులు, అలాగే ఐఫోన్స్ ఎలాగో వస్తాయి. జపాన్ నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, జపాన్ నుంచి ఉంటాయి. కానీ ఐఫోన్ మట్టుకు అసలు దాని వర్షన్ అమెరికా నుంచే వస్తుంది. వేరే దేశాలకు విడిభాగాలు వెళ్ళి వాళ్ళు అసెంబ్లీ చేసుకుంటా ఉంటారు. ఇట్లా ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఒకసారి ట్రాఫిక్ జామ్ అప్పుడు టైం ఎక్కువ పడుతుందేమో కానీ డిస్టెన్స్ అయితే అదే ఉంటది కదా. అందుకని ట్రంప్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వేరే దేశాల వాళ్ళు కనుక నిన్ను బాయ్కాట్ చేయటం మొదలెడితే నీ దగ్గర ఉన్నది ఆయుధాలే. ఇప్పుడు సెల్ ఫోన్లు, ఆయుధాలు, వీటితో ఎన్ని రోజులు బతుకుతాను?
అందుకని ఏంటంటే నీకు తిండి పదార్థాలు కావాలి అంటే గనక నీ దేశంలో నువ్వు దిగుమతి చేసుకునేటప్పుడు కొంచెం తెలివితేటలు చూపించు. నేను వాళ్ళని శిక్షిస్తున్నాను అనే ప్రాసెస్లో నిన్ను శిక్షించుకోవటం కాదు, నీ దేశ ప్రజలను శిక్షిస్తున్నావు, ఆ దేశంలో ఉన్న వివిధ దేశాల ప్రజలను శిక్షిస్తున్నావు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారండి, మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ గెస్ట్ మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళే వరకు మనదైనా పాయిస్తావునా కాదు. అవును. వాళ్ళ మంచి చెడులు బాగోగులు చూసుకుంటామా? మనకు చూసుకోవటం కుదరకపోతే ఇంట్లో ఇంకొకళ్ళకి అప్పచెప్తాం, లేదంటే పిల్లలకి అప్పచెప్తాం, బస్ స్టాప్లో దించరమ్మంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తాం? మన బాధ్యతగా ఫీల్ అవుతాం కాబట్టి. అలాగే ట్రంప్ కూడా బాధ్యతగా ఫీల్ కావాలి ఇతర దేశస్తులు అక్కడ ఉన్న వాళ్ళన దేశస్తుల పట్ల. అంటే వాళ్ళ ద్వారా బోల్డ్ అంతా జనరేట్ అవుతుంది కదా. అసలు ఈవేళ ఈ రోజుకి ఈ రోజు మనం కోక్ తాగడం మానేస్తేను, ఐఫోన్ వాడటం మానేస్తేను ఎకానమీ చాలా దెబ్బతింటది. అదే కాదు, అసలు ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్న విదేశస్తులు అందరూ కూడా నేటివ్ అమెరికన్స్ కాకుండా విదేశాల వాళ్ళు అందరూ గనక పనిచేయడం ఒక్కరోజు ఆపేస్తే ఆ దేశం అల్లా కల్లోలం అయిపోతుంది. ఒక్కరోజు సెలవు పెడితే అందరూ. అది అమెరికా పరిస్థితి. పైగా ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి ఏమంటున్నాడు అంటే, ఇండియాకి చెప్తున్నాడు, నువ్వు చైనాతోనూ రష్యాతోనూ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నువ్వు చాలా ఇబ్బందులు పడతావు జాగ్రత్త అని చెప్పి భారతదేశాన్ని బెదిరిస్తుంది. అంటే ఎక్కడో వాడికి మొదలైంది భయం అనేది మొదలైంది. ఎందుకంటే భారతదేశం అనేది ఒక పెద్ద విశాలమైన మార్కెట్. ప్రపంచంలో అన్ని దేశాల వస్తువుల్ని కొనుగోలు చేయగలిగిన సామర్థ్యం అంటే జనాభా భారతదేశంలో ఉంది. అందుకని ఇంత పెద్ద మార్కెట్ని వదులుకునేవాడు మూర్ఖుడవుతాడు తప్పితే ఏమీ కాడు. అందుకని ఏం చెప్తున్నాడు, ఇప్పుడు చైనా వాడు ఉన్నాడు, చైనా వాడు ఎగుమతులు చేస్తాడు, వాళ్ళ దేశానికి కావాల్సినవి వాడు తయారు చేసుకుంటాడు. కానీ మనము స్వదేశీ అనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టి కొన్ని విషయాల్లో దిగుమతుల మీద ఆధారపడ్డాం. సిగ్గుచేటు, మనది వ్యవసాయ దేశం కదా, ప్రధానంగా మనం కందిపప్పు దిగుమతి చేసుకుంటాం, పంచదార దిగుమతి చేసుకుంటాం. ఇప్పటికీ ఇది చాలా మందికి తెలియదు. చెరుకు తోటలు ఎంత ఉన్నాక కూడా మరి జనాభా ఏం తక్కువ, 140 కోట్ల జనాభా. ఏది లెక్కల్లో ఉన్నోళ్ళు, లెక్కల్లో లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు. మళ్ళీ అది కాకుండా వంట నూనెలు దిగుమతి చేసుకుంటాం. ఆశ్చర్యం. పైగా మన దేశంలో పనిచేసే మనుషులు ఉన్నారు, భూమి ఉంది, ఇంకా కల్టివేట్ కాని భూమి బోల్డ్ ఉంది, సాగు చేయని భూమి బోల్డ్ ఉంది. మనం వ్యవసాయం చేయటం నామూషి. అసలు ఈ వ్యవసాయం చేయటానికి ప్రభుత్వం ఇవ్వవలసిన రాయితీలు ఇచ్చి ఇప్పుడు మన దేశం మనము చేసుకోగలిగిన వాటిని దిగుమతి చేసుకోవద్దు అనే ఒక చిత్తశుద్ధి కనుక మన దేశం పెట్టుకుందనుకోండి, అసలు మనం సెల్ఫ్ సఫిషియెంట్గా స్వదేశీ నినాదంతో కనుక మనం ముందుకెళ్తే. అదే నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారు ఇప్పుడు మోదీ గారు, స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయండి అని. అంటే ప్రతి భారతీయుల్లో కూడా అది ఉండాలి, భారతీయుల్లోనూ ఉండాలి. కాదమ్మా, ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నాం కానీ అసలు మనం ఇప్పుడు ఈయన వచ్చి మోడీ వచ్చి 10 ఏళ్ళు అయింది కదా, అసలు 10 ఏళ్ళ నుంచి ఎందుకు మొదలెట్టలేదు? మరి అంతకుముందు కాంగ్రెస్ కూడా చేయలేదు కదా. నేనే ఇప్పుడు ఈయనకి నీరాజనాలు పలుకుతున్నారు కాబట్టి అంటున్నా. మరి 10 ఏళ్ళు అంటే చిన్న కాలం కాదు, అంత చాలా తక్కువ కాలం కాదు. ఇప్పుడు అసలు సగటు మనుషుల్లో రావాలా, సగటు మనుషుల్లో రావాలి. అసలు గాంధీ గారు కుటీర పరిశ్రమలు అని చెప్పారు. ఇవాళ కుటీర పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి చెప్పలేదు, అసలు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు కదా. అందుకని ఏంటి అంటే ఇవాళ మనము మన ఆర్థిక వ్యవస్థని గురించి పునరాలోచన చేసి ఏది మన దేశానికి అవసరము అనేది ఆలోచించి మనం వేరే దేశాల మీద ఆధారపడటం తగ్గించి మనము మన సొంత కాళ్ళ మీద మనం నిలబడేటట్లు అంటే ఇది రాత్రికి రాత్రి జరగదు. అసలు ప్లానింగ్ అంటూ మొదలెడితే ఇవాళ మొదలెడితే ఎల్లుండికి జరగొచ్చేమో, లేదు వచ్చే సంవత్సరానికి జరుగుద్దేమో, భవిష్యత్ తరాలకైనా ఉపయోగపడుతుంది కదా. చైనా వాళ్ళు ఇలా ఆలోచించబట్టే ఇవాళ వాళ్ళు ధైర్యంగా ధీమాగా ఉన్నారు. డెఫినెట్లీ మార్పు అనేది రావాల్సిందే. ప్రజల్లో మార్పు రావాలి, ప్రభుత్వాల్లో మార్పు రావాలి ఖచ్చితంగా. అయితే ఈ తిక్కల ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో విపరీత ధోరణిలో మాటలు ఏవైతే ఉన్నాయో
ఎప్పటికైనా తోక ముడుచుకోవాలి. ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు తను స్టేట్మెంట్ ఇవ్వకోకుండా విదేశాంగ మంత్రి చేత స్టేట్మెంట్ ఇప్పించాడు. పాపం జ్వరం ఎప్పుడు తగ్గుతుందో చూద్దాం మేడం. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.